హలో, వెల్కమ్ బ్యాక్ టు తెలుగు వెలుగు యూట్యూబ్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మనము సైకాలజీ పర్ఫెక్ట్ ఇన్ ఎడ్యుకేషన్కి సంబంధించిన బిట్స్ అయితే చూద్దామండి. ఇవి మనకి ఏపీడిఎస్సికి 20 బిట్స్ అయితే వస్తాయి. సైకాలజీ నుంచి 20, పర్ఫెక్ట్ ఎడ్యుకేషన్ నుంచి 20 బిట్స్ అయితే వస్తాయి. ప్రతి బిట్కి డిఎస్సిలో హాఫ్ మార్క్ ఉంటుందండి. ఇవి 10 మార్క్స్కి అయితే రావటం అయితే జరుగుతుంది. 10 మార్క్స్కి మనకి స్కూల్ అసిస్టెంట్కి, హెచ్జిటికి అన్నిటికైతే ఉపయోగపడతాయి. టీజీటీకి, పీజీటీకి కూడా యూజ్ అవుతాయి. ఈ సైకాలజీ బిట్స్ చాలా ఇంపార్టెంట్. హెచ్జిటికి కూడా ఉపయోగపడతాయి. అటు టీజీటీ తెలంగాణకు టెట్ కూడా జరుగుతుంది కాబట్టి అక్కడ కూడా మనకైతే ఉపయోగపడతాయి. మీరు ఈ బిట్స్ అయితే చూడండి. ప్రాక్టీస్ బిట్స్ మీరు చాలా చేస్తే మీకు చాలా యూస్ఫుల్ ఉంటుంది. ఈ బిట్స్ అయితే మీరు చూడండి. మనకి ఇది తెలంగాణ డిఎస్సి జరిగింది కదా రీసెంట్గా, ఆ పేపర్ అండి ఇది. ఆ పేపర్లో మనకి ఎలా బిట్స్ వచ్చాయో చూడండి. ఇదే మాదిరిగా మనకి ఏపీలో కూడా మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు బిట్స్ని ఎలా వస్తున్నాయి అనేది. ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని అయితే ఫాలో అవుతున్నాయి. మా ఛానల్లో ఆల్రెడీ ఏపీడిఎస్సికి సంబంధించిన సిలబస్ని అయితే అప్లోడ్ అయితే చేశాము. అవి సోషల్కి, టీజీటీ, పీజీటీ, స్కూల్ అసిస్టెంట్, హెచ్జిటి ప్లస్ సంబంధించిన సిలబస్ అయితే అప్లోడ్ అయితే చేసాం. తెలుగులోకి ట్రాన్స్లేషన్ చేసి అయితే పెట్టామండి. ఎవరికైనా కావాలంటే ఛానల్ని అయితే విజిట్ చేసి చూడండి. కొన్ని ప్రీవియస్ క్వశ్చన్ పేపర్లు కూడా అప్లోడ్ అయితే చేయడం జరిగింది. ఈ అవకాశాన్ని అయితే సద్వినియోగం చేసుకోండి. తెలుగుకు సంబంధించినవి కూడా మేము సిలబస్ అప్లోడ్ అయితే చేశాము. మీరైతే ఛానల్ని అయితే ఫాలో అవుతుంది. స్కిప్ చేయకుండా వీడియో మొత్తాన్ని అయితే చూడడానికి అయితే ట్రై చేయండి. ఇంగ్లీషు, తెలుగు రెండిట్లో 2 లాంగ్వేజెస్లో అయితే మనకి బిట్స్ అయితే ఉన్నాయి. కానీ దీంట్లో అయితే ఓన్లీ తెలుగు లాంగ్వేజ్కి సంబంధించిన బిట్స్ అయితే ఉన్నాయి. 2 లాంగ్వేజెస్ అయితే లేవండి. తెలుగు బిట్స్ అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, చూస్తూ ఉండండి. పురాతన విద్యా విధానంలో బోధన గురించి నిజమైన స్టేట్మెంట్ను ఎంచుకోండి. దీనికి సంబంధించిన నిజమైన స్టేట్మెంట్ అని అడగడం అయితే జరిగింది. ఈ నిజమైన స్టేట్మెంట్ ఏంటనేది మీరు గుర్తించండి. ఇక్కడ మనకు ఆన్సర్ ఇచ్చేశారు. ఇది చాలా వరకు మౌఖికమైనది మరియు విద్యార్థులు తరగతిలో బోధించిన వాటిని గుర్తించుకొని ధ్యానం చేసేవారు. అంటే అప్పుడు మనకి పూర్వకాలంలో ఎట్లా ఉండేదంటే విద్య మౌఖికంగా జరిగేది. మనకు రాతపూర్వకంగా మనకి ఎక్స్ప్లెనేషన్ అయితే ఉండదండి. అప్పుడు మౌఖికంగా జరిగేది కాబట్టి మనకి ఇక్కడ పురాతన విద్యా విధానం అడిగారు కాబట్టి మనము దాని గురించే ఇక్కడ చూడాల్సి అయితే ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ చూడండి. పిల్లలు ఉచిత మరియు నిర్బంధ విద్యా హక్కు చట్టం 2009 ప్రకారం ఆచరణ సాధ్యమైనంత మేరకు ఈ తరగతి వరకు మాతృభాష విద్యా మాధ్యమంగా ఉండాలి. మాతృభాషను మనకి ఏ తరగతి వరకు అని అడగడం జరుగుతుంది. ఇక్కడ 2009 ప్రకారం చట్టం ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి. ఇక్కడ మనకి ఏ చట్టం ఇచ్చారు, ఏ నిర్బంధ విద్యా హక్కు చట్టం 2009, జాతీయ విద్యా హక్కు చట్టం 2005 కూడా ఉంది కదా. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసి చదవండి. ఇక్కడ మాతృభాష విద్యా మాధ్యమంగా ఉండాలి అని, ఇక్కడ 8వ తరగతి వరకు మన మాతృభాషని విద్యా మాధ్యమంగా ఉంచాలి అని అయితే 2009 చెప్పడం అనేది జరిగింది విద్యా హక్కు చట్టం. క్రింది వాణిలో బిఆర్ అంబేద్కర్ విద్యపై చెప్పిన వాటిలో సరి అయినది చూడండి. సామాజిక విమోచనం కోసం లౌకిక విద్య అనేది బిఆర్ అంబేద్కర్ అయితే చెప్పడం అయితే జరిగిందంట. నెక్స్ట్, మానవ వనరులపై పెట్టుబడికి సంబంధించి సరికాని ప్రకటనను గుర్తించండి. ఇక్కడ చూడండి, పెట్టుబడులకు సంబంధించి సరికాని ప్రకటనను గుర్తించండి అని చెప్పడం జరిగింది. మానవ వనరులపైన నిరంతర పెట్టుబడి ఆర్థికాభివృద్ధిని స్తంభింపచేస్తుంది. నిరంతరం అభివృద్ధి పెట్టుబడి పెడితే మానవ వనరులపైన ఆర్థికాభివృద్ధిని స్తంభింపచేస్తుంది అనేది సరికాని ఆప్షన్ అండి ఇది. విద్యలో పెట్టుబడి వలన నైపుణ్యం కలిగిన మానవ వనరులను పొందడం. అంటే మనము విద్యలో పెట్టుబడి పెడితే నైపుణ్యం కలిగిన మానవ వనరులను పొందవచ్చు.
నైపుణ్యం కలిగిన మానవ వనరులు దేశ ఆర్థికాభివృద్ధికి తోడ్పడతారు. వెరీ గుడ్. మానవ వనరులపై పెట్టుబడి ఉద్దేశం రాబడిని పెంచుకోవడం. ఇవన్నీ ఇక్కడ సరి కానిదని ఇచ్చాడు కాబట్టి ఇక్కడ సరి కాని ఆప్షన్ అయితే మనం ఎంచుకోవాల్సి అయితే ఉంటుంది. కోల్బర్గ్ నైతిక వికాస సిద్ధాంతం యొక్క ఈ స్థాయిలో వ్యక్తులు సానుకూల సాంఘిక సంబంధాలు, సాంఘిక క్రమాన్ని కొనసాగించడానికి సాంఘిక నియమాలకు అనుగుణంగా ఉండటం ముఖ్యమని నమ్ముతారు. చూడండి కోల్డ్బర్గ్ ఇలా మనకు వీళ్ళ సిద్ధాంతాలైతే మనకు చాలా ఇంపార్టెంట్. ఎరిక్సన్, వైగాట్స్కి, చామ్స్కి, బండూగా వీళ్ళ సిద్ధాంతాలు ఉన్నాయి కదా, ఇవైతే మీరు కంపల్సరీగా అయితే చూసుకోండి. వ్యక్తుల సానుకూల సాంఘిక సంబంధాలు, సాంఘిక క్రమాన్ని కొనసాగించడానికి సాంఘిక నియమాలకు అనుగుణంగా ఉండడం. అంటే వివిధ వ్యక్తులకి సాంఘిక అంటే మనకి సొసైటీ గురించి, సమాజంలో ఎలా ఉండాలి అనేదైతే ఇక్కడ ఏ దశలో ఉంటుంది అని చెప్పేసి అయితే అడుగుతున్నాడు. సంప్రదాయ స్థాయి అనేది ఆన్సర్. నెక్స్ట్, ఒక విద్యార్థి గుర్తింపు పరీక్షలో అతనికి చూపిన పదాలలో సగం మాత్రమే గుర్తించాడు. గుర్తింపు గణన సూత్రము మొత్తము మైనస్ తప్పులు బై మొత్తము ఇంటూ 100ను ఉపయోగించి ఆ విద్యార్థి యొక్క గుర్తింపు గణన కనుగొనండి అని అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడ చూడండి, మొత్తము మైనస్ తప్పులు బై మొత్తము ఇంటూ 100 అంటాం. ఆన్సర్ అయితే 50 అయితే వస్తుందంట. మీరైతే దీన్ని అయితే చేయండి. నెక్స్ట్, విద్యార్థుల విద్యా సంబంధ సాధనపైన ప్రజ్ఞా ప్రభావాన్ని తెలుసుకోవడానికి ఒక పరిశోధకుడు ఒక అధ్యయనాన్ని నిర్వహించి విద్యార్థుల ప్రజ్ఞ మాత్రమే కాకుండా ఆసక్తి కూడా సాధనను ప్రభావితం చేసిందని కనుగొన్నారు. ఇక్కడ ఆసక్తి అనేది ఏ చరము? జోక్యచరం అంట. విద్యార్థుల విద్యా సంబంధ సాధనం పైన ప్రజ్ఞా ప్రభావాన్ని తెలుసుకోవడానికి ఒక పరిశోధకుడు ఒక అధ్యయనాన్ని నిర్వహించి విద్యార్థుల ప్రజ్ఞ మాత్రమే కాకుండా ఆసక్తి కూడా సాధనను ప్రభావితం చేసిందని కనుగొన్నాడు. ఇక్కడ ఆసక్తి అనేది ఈ చరము అని అన్నారు. జోక్య చరము. మనకి చరాల నుంచి కూడా బిట్లు అయితే వస్తాయి. మీరు ఎక్కువగా మనకి ఏపీలో 3 చాప్టర్సే మనకి ఇవ్వడం జరిగింది. సైకాలజీలో మీరు బాగా అయితే ప్రిపేర్ అయితే అవ్వండి. సైకాలజీ నుంచి మీకు ఎక్కువగా బిట్స్ అయితే రావడం అయితే జరుగుతుంది. పియాజే ప్రకారము ఇంద్రియ చాలక దశలో పిల్లలు ప్రపంచాన్ని అన్వేషించడానికి దీనిని ఉపయోగిస్తారు. పియాజే ప్రకారము ఇంద్రియ చాలక దశలో పిల్లలు ప్రపంచాన్ని అన్వేషించడానికి దీన్ని ఉపయోగిస్తారు. చూడండి ఆన్సర్, ఇంద్రియాలు చలనాత్మక సామర్థ్యాలను ఉపయోగిస్తారు ఇంద్రియ చాలక దశల గురించి మీరైతే బాగా నేర్చుకోండి. విద్యార్థులందరూ తమ సామర్థ్యాలకు అనుగుణంగా అభ్యసించేలా చేయడానికి ఒక ఉపాధ్యాయురాలు తన విద్యార్థులతోనూ 5 వేలు ఒకేలా ఉండవు అనే సామెత ప్రకారం వ్యవహరిస్తుంది. ఉపాధ్యాయుని చర్య ఈ అభివృద్ధి సూత్రాన్ని ప్రతిబింబిస్తుంది. 5 వేలు ఒకేలా ఉండవు అని సామెత గురించి వ్యవహరిస్తుంది అని చెప్పేసి చెప్పడం జరిగింది. ఈ వైయక్తిక భేదాల సూత్రము ఇది ఫస్ట్ చాప్టర్లో ఉంటుందండి. నెక్స్ట్, 3 సంవత్సరాల వయసు గల పిల్లవాడు వివిధ జ్యామితీయ ఆకృతుల బ్లాక్లను ఆ ఆకృతులను కలిగి ఉన్న ఫ్రేమ్లో చాలాసార్లు తప్పుగా ఉంచిన తర్వాత సరిగ్గా ఉంచాడు. ఈ అభ్యసన సిద్ధాంతానికి ఇది ఉదాహరణ. చూడండి, మనకి అభ్యసన సిద్ధాంతాలు ఉన్నాయి కదా. యత్నదోష సిద్ధాంతాన్ని థారెన్టైక్ ప్రతిపాదించాడు. కార్యసాధక సిద్ధాంతాన్ని ఎవరు? స్కిన్నర్ ప్రతిపాదించడం అయితే జరిగింది. ఇంకా ఉన్నాయి కదండి. ఇవన్నీ అయితే మీరు ఈ సిద్ధాంతాల గురించి అయితే మీరు బాగా నేర్చుకోవాల్సి అయితే ఉంటుంది.
ఒక్క బిట్ అయితే కంపల్సరీగా సిద్ధాంతాల నుంచి అయితే మనకు వస్తాయి. యజ్ఞదోష సిద్ధాంతం ఇక్కడ మనకు అనేక సార్లు తప్పులు చేయడము అనేదైతే ఇక్కడ అడిగాడు కాబట్టి తప్పులు చేస్తూ చేస్తూ ఇక్కడ చివరికి సరి అయిన ఆన్సర్ అయితే తీసుకొచ్చాడంట. అందుకని ఇది యత్నదోషాలు. క్రింది వాటిలో వేటిపై ఆధారపడి ఒక దేశం యొక్క విద్యా లక్ష్యాల సాధన ఉంటుంది అని అడగడం జరిగింది. ఇక్కడ మనకు ఆప్షన్స్ ఏబిసిడి అనేది ఇవ్వడం జరిగింది. ఏసిడి మాత్రమే అంట ఇక్కడ ఆన్సరు. ఉపాధ్యాయుల విద్య మరియు వృత్తిపరమైన ప్రమాణాలు నాణ్యమైన విద్య కంటే పిల్లల ఆమో నమోదుకు ప్రాధాన్యత ఇవ్వడము, అవ అవసరమైన అభ్యసన పరిస్థితులు మరియు సౌకర్యాలు, వృత్తి పట్ల ఉపాధ్యాయుల నిబద్ధత. ఇక్కడ చూడండి మనకి ఏసిడి అనేది ఇవ్వడం జరిగింది. వృత్తి పట్ల ఉపాధ్యాయుల నిబద్ధత కరెక్ట్. నాణ్యమైన విద్య కంటే పిల్లల నమోదుకు ప్రాధాన్యత ఇవ్వడం అని. ఉపాధ్యాయులు విద్య మరియు వృత్తిపరమైన ప్రమాణాలు. ఉపాధ్యాయుల విద్య మరియు వృత్తిపరమైన ప్రమాణాలు అనేది రైట్ ఆన్సర్. అవసరమైన అభ్యసన పరిస్థితులు మరియు సౌకర్యాలను అయితే కల్పించాలి. వృత్తి పట్ల ఉపాధ్యాయుల నిబద్ధత ఉండాలి. చూడండి మంచి బోధనకు సంబంధించిన వివరణలు, పత్రాలు మరియు ఉదాహరణలతో కూడిన ఉద్దేశపూర్వక సాక్ష్యాల సేకరణ అనగా ఏంటి అని అర్థం. టీచర్ పోలింగ్ అని ఆన్సర్ అయితే ఇవ్వడం జరిగింది. మంచి బోధనకు సంబంధించిన వివరణలు, పత్రాలు మరియు ఉదాహరణలతో కూడిన ఉద్దేశపూర్వక సాక్ష్యాల సేకరణ అనగా టీచర్ పోలియో అనైతే ఇవ్వడం జరిగింది. ఇక్కడ చూడండి నేషనల్ కరిక్యులం ఫ్రేమ్వర్క్ స్కూల్ ఎడ్యుకేషన్ NCFSE 2023 ఈ వయసు వారి విద్యకు సంబంధించింది. NCFSE ఫ్రేమ్వర్క్ 2023 అంటే ఇక్కడ చూడండి 3 నుంచి 18 సంవత్సరాలకు సంబంధించింది. నెక్స్ట్ ఆల్ ఇండియా ఎడ్యుకేషనల్ సర్వే AIES క్రమానుగతంగా నిర్వహించేది. నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్. AIEC క్రమానుగతంగా నిర్వహించేది నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ అనేవి మీరు అబ్రివేషన్స్ చూసుకోండి. అబ్రివేషన్స్ కూడా అయితే ఇవ్వడం జరుగుతుంది. నేషనల్ కౌన్సిల్ ఫర్ టీచర్ ఎడ్యుకేషన్ అనేది NCTCది. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ CBSE అంటారు. యూనివర్సిటీ గ్రాంట్ కమిషన్ అని UGCని అంటారు. 2014 యునెస్కో వరల్డ్ కాన్ఫరెన్స్ ఆన్ ఎడ్యుకేషనల్ ఫర్ సస్టైనబుల్ డెవలప్మెంట్ ఇక్కడ జరిగిందంటే జపాన్లో అయితే జరగడం అయితే జరిగింది. ఎక్కడో 2014లో. 1952వ సంవత్సరంలో ప్రపంచంలో అత్యధిక కుటుంబ నియంత్రణ కార్యక్రమాన్ని కలిగి ఉన్న మొట్టమొదటి దేశం ఏమిటి? భారతదేశం. కుటుంబ నియంత్రణ కార్యక్రమాన్ని కలిగి ఉన్న మొట్టమొదటి దేశం ఏదంటే భారతదేశమే. ప్లస్ విలువలతో కూడిన విద్యను అందించడం అనేది దీనిని పొందించడం అంటే గుణాన్ని పొందిస్తుందట. విలువలతో కూడిన విద్య. ఫాస్ట్గా అయితే చేసుకుంటూ వెళ్దామండి. ఎందుకంటే మనకు టైం లేదు కాబట్టి అందుకనే నేను ఎక్స్ప్లెనేషన్ అయితే ఇవ్వకుండా మీకు ఫాస్ట్గా అయితే చెప్పడం అయితే జరుగుతుంది. ఇదైతే దృష్టిలో పెట్టుకోండి. మనకైతే టైం అయితే చాలా అంటే చాలా తక్కువ ఉంది. మీరు ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేయండి. రోజుకైతే ఒక పేపర్ అయితే చేయండి. ఇట్లా ప్రీవియస్ బిట్స్ అయితే మీరు బాగా ప్రాక్టీస్ అయితే చేయండి. ప్రపంచ ఆరోగ్య సంస్థ రాజ్యాంగం ఇలా పేర్కొంది. ఆరోగ్యం అనేది పూర్తి శారీరక, మానసిక మరియు సాంఘిక శ్రేయస్సు యొక్క స్థితే కానీ కేవలం వ్యాధి లేదా బలహీనత లేకపోవడం కాదు. క్రింది వాటిలో దీని అంతరార్థం ఏమిటి అని అడుగుతున్నారు. చూడండి మానసిక ఆరోగ్యం అనేది మానసిక రుగ్మతలు లేదా వైకల్యాలు లేకపోవడం కంటే మించింది. విద్యా సాంకేతికత సూచించేది ఏమిటి?
హార్డ్వేర్, సాఫ్ట్వేర్, విద్యా సిద్ధాంతం మరియు ఆచరణ వీటిల్లో సరైన ఆప్షన్ అయితే సెలెక్ట్ చేయమంటున్నారు. మనకైతే ఆన్సర్స్ 3 అయితే ఇవ్వడం జరిగింది. హార్డ్వేర్, సాఫ్ట్వేర్, విద్యా సిద్ధాంతం మరియు ఆచరణ అనేది సరైన సమాధానము. భారత రాజ్యాంగంలోని క్రింది ఆర్టికల్లో దేనిలో రాష్ట్ర విధుల నుండి పూర్తిగా నిర్వహించబడే ఏ విద్యా సంస్థలో మతపరమైన బోధన అందించబడదు అని పేర్కొనబడింది? 28వ ఆర్టికల్ 1 ప్రకారం భారత రాజ్యాంగంలోని వివిధ ఆర్టికల్లో దేనిలో రాష్ట్ర నిధుల నుండి పూర్తిగా నిర్వహించబడే ఏ విద్యా సంస్థలో మతపరమైన బోధన అందించబడదు? విద్యా సంస్థల్లో మతపరమైన బోధన అయితే అందించదు. ఎందుకు మనది లౌకిక రాజ్యం కాబట్టి అన్ని మతాలకు సంబంధించినవి ఇవి బోధించడం అయితే జరుగుతుంది. నెక్స్ట్ చూడండి, ఇంతవరకు అయితే 30 బిట్స్ అయితే అయ్యాయండి. మనమైతే 30 బిట్స్ని 15 మినిట్స్లో అయితే చేసాము. మీరు కూడా ఎంత టైంలో మీరైతే చేయగలిగారో అనేది కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంతవరకు మీకు ఈ వీడియోలో నచ్చితే గిన మాకైతే ఒక చిన్న లైక్ అయితే చేయండి. చిన్న లైక్ చేస్తే మాకు చాలా హ్యాపీగా ఉంటుందండి. మాకు థ్యాంక్స్ చెప్పేది మీరు లైక్ ఇవ్వడం వల్లే మాకు థ్యాంక్స్ చెప్పినట్లు. మీకు వీడియో ద్వారా మీకు ఇన్ఫర్మేషన్ వచ్చిందని నేనైతే అనుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి. మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ అయితే చేయండి వీడియోని. ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. బెల్ ఐకాన్ని మీరు క్లిక్ చేసుకుంటే నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తాయండి మా వీడియోస్. మీకు సోషల్కి సంబంధించిన కంటెంట్ కావాలా, తెలుగుకు సంబంధించిన కంటెంట్ కావాలా, ఎలాంటి వీడియోస్ కావాలనేది మా కామెంట్ సెక్షన్లో మీరైతే కామెంట్ చేయండి. మేము అలాంటి వీడియోస్ అయితే అప్లోడ్ చేయడానికైతే ట్రై చేస్తామండి. డిఎస్సి రాస్తున్న ప్రతి ఒక్కరికి ఆల్ ద బెస్ట్. తెలంగాణ టెట్ రాస్తున్న వారికి కూడా ఆల్ ద బెస్ట్ అండి. థ్యాంక్ యూ. నెక్స్ట్ వీడియోలో అయితే కలుసుకుందాము. థ్యాంక్ యూ అండి.